చూసే గానీ అప్పుడే ఏం చెప్పలేదు. సినిమా వచ్చాక ఏదైనా చెప్పడానికి అవుతుంది. సాంగ్స్ బాగున్నాయి, సినిమా సాంగ్స్ బాగున్నాయి, 2-3 సాంగ్స్ చూపెడితే బాగున్నాయి. ఏదైనా సినిమా వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. సాంగ్స్ బాగుంది, సీన్స్ చూపెడుతున్నారు, ఆ బ్యాటింగ్ పెట్టడం అన్ని బాగున్నాయి. ఆ స్టైల్ కి, ఆ ఫైటింగ్ అని, డాన్స్ అన్ని బాగుంది. సినిమా వచ్చాక ఏదైనా తెలుస్తుంది. బ్యాట్ పట్టుకుంది బాగుంది. ఇప్పుడు లేదు, కొత్తగా డిఫరెంట్ గా పెట్టుకుంటున్నారు బ్యాట్. పట్టుకుని స్టిల్ అవుట్ ఉంది, అలాగే బ్యాట్ పట్టుకుని స్టిల్ అవుట్ ఉంది. మీకు ఏది నచ్చింది? బ్యాట్. అవును, ఆ స్టైల్ బాగుంటది కదా, డాన్స్ బాగుంటుంది కదా, అందుకని డాన్స్ యాక్షన్ అన్ని బాగుంది కదా, దానికోసం. 3 సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. 3 సాంగ్లో అంటే పెద్ద నుంచి వచ్చిన సాంగ్స్ లో మీకు నచ్చింది? అదే బ్యాట్ పట్టుకున్న ఉంది కదా, అది నచ్చింది బాగా, చిక్రీ సాంగ్. అండ్ మీ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే ఏం చెప్తారు? రంగస్థలంతో హిట్ కొట్టొచ్చు అంటున్నారు, రంగస్థలాన్ని మించి కొట్టొచ్చు. రంగస్థలం మించి కొట్టొచ్చు. సినిమా రంగస్థలం హిట్. అదే ఇప్పుడు వచ్చిన సినిమా మాది పెద్ద సినిమా, సూపర్ హిట్ అన్నవాడు. హిట్ కాదు, ఇంకా జీవితంలోనే మా పిల్లలు కూడా ఆ సినిమా చూస్తే ఈ ఎలాగా ఉండాలనేసి అనుకుంటారు. రావడానికి సినిమాలోని ఆ మాస్ క్యారెక్టర్ ఆయన అనకూడదు, కానీ చాలా కష్టపడి చాలా దీని వరకు అనకూడదు, చెయ్యికి అన్ని ప్యాచర్ అయినా సరే న్యాచురల్ గా డూప్లెట్, చాలా మంది డూప్లెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కుప్పలాది మంది. కానీ కాదు, ఆయన ఏదైనా సినిమా రియల్ గా చెయ్యాలనుకున్నది అన్నాడు. అది మీరు చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు కదా, అంటే అన్ని సినిమాలు చూస్తారు? అన్ని సినిమాలు చూస్తాను. సో అన్ని క్రేజ్ కొత్త సినిమా వచ్చింది, పెద్ద హీరో సినిమా వచ్చిందంటే ఒక సందడి ఉంటది. మరి ఎత్తని సినిమా వచ్చాక అంటే చిరంజీవి కొడుకుగా కాదు, ఒక టాలెంటెడ్ పర్సన్ గా, మీరు అన్నారు కదా డూప్ లేకుండా చేస్తున్న పర్సన్ అని. సో ఒక సినిమా కోసం కష్టపడే వ్యక్తిగా ఇతని క్రేజ్ ఎలా ఉంటది అభిమానులతో పాటు సినిమా ఆడియన్స్? ఈ క్రేజ్ చాలా బాగుంటది, క్రేజ్ బాగుంటది, ప్లస్ ఆడియన్స్ లో చాలా మంచి పేరు కూడా ఉంటది. ఆయన ఎవరికైనా ఏదైనా కష్ట సాయం చేయాలన్నా, ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఆదుకోవాలన్నా మంచి మనసులో కూడా ఉంటది. అది అంటే ఒకటి చిరంజీవి కొడుకు అంటే చిరంజీవి కంటే ఆయన కూడా ఒక స్థానం సంపాదించుకున్నాడు చిరంజీవితో పాటు. అది అతను కాబట్టి ఇప్పుడు మా వాడు ఇలా ఉన్నారు, మా చిరంజీవి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి అలా చేశారు. అల్లు అర్జున్, ఇది రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇంకా అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా మా చిరంజీవిగా ఉన్నారు కాబట్టి అందరికీ ఇప్పుడు వచ్చింది ఈ పేరు. అంతమంది ఉన్నారు ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, అంతమంది మా చిరంజీవి కోసమే ఫ్యామిలీ ఉన్నారు.